జనరల్గా వెన్ డయాగ్రామ్ చూసే ఉంటారు, విన్నారా? వెన్ డయాగ్రామ్ అంటే సర్కిల్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి మన క్వశ్చన్ ఎలా తీసుకుంటున్నాం అంటే ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 3 సర్కిల్స్ ఉన్నాయి. 3 సర్కిల్స్ కూడా ఒక్కొక్క దాని గురించి చెప్పు. ఇది వచ్చాక చూడండి తెలుగు అనుకుందాం, ఇంగ్లీష్, మ్యాథ్స్. క్లియర్ ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ 20% ఓన్లీ తెలుగు పాస్ అయ్యారు, ఒక 10% 3 లాంగ్వేజెస్ పాస్ అయ్యారు, ఒక 15%, ఒక 5% తెలుగు అండ్ మ్యాథ్స్. ఇప్పటికి ఎంత ఏం చూడండి 50% అయిపోయినారు కదా. 50% క్లియర్ ఓకేనా? టోటల్ 100 సరిపోయింది కదా. ఈ క్వశ్చన్ మా ఇలా డైరెక్ట్ అడిగాడు అనుకోండి, ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 12%, 3 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు 10%, ఓన్లీ మ్యాథ్స్, ఓన్లీ తెలుగు అండ్ మ్యాథ్స్, ఓన్లీ తెలుగు అండ్ మ్యాథ్స్ 5%, ఓన్లీ తెలుగు అండ్ మ్యాథ్స్ కదా. మీకు ఓకే అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ ఏమి ఇస్తాడు చూడండి మొత్తం డేటాలో. ఫస్ట్ చూడండి ఇది దేని గురించి చెప్తుంది అంటే తెలుగు, ఓన్లీ తెలుగు. ఈ 15 ఏం చెప్తుంది అంటే ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్, మళ్ళీ దాంట్లో ఏం లేదు చెప్పండి, మ్యాథ్స్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇదేం చెప్తుంది చెప్పండి 12 ఓన్లీ ఇంగ్లీష్, ఈ 30 ఓన్లీ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, ఈ 5 ఓన్లీ తెలుగు అండ్ మ్యాథ్స్. నెక్స్ట్ మా ఈ 8 దేని గురించి చెప్తుంది, ఓన్లీ మ్యాథ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి 3 యాడ్ చేస్తే చూడండి 20 + 10 ఎంత 30, 50. తెలుగు ఎంతమంది పాస్ అయ్యారంటే 50% పాస్ అయ్యారు, అంతే కదా. అదే ఇంగ్లీష్ చూడండి 27, 37, 67% ఇంగ్లీష్ పాస్ అయ్యారు. ఇది ఓకేనా? ఇది చూడండి 40, 45, 53% ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి 3 సబ్జెక్టులు ఎంతమంది ఉన్నట్టు ఇక్కడ 10%, ఓన్లీ తెలుగు 20%. తెలుగు ఎంతమంది పాస్ అయ్యారు చెప్పండి, మొత్తం కలిపి తెలుగు 50%, 50. అదే ఇంగ్లీష్ చూడండి 55% ఇంగ్లీష్. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చాకనే 45%. ఇది ఓకేనా క్వశ్చన్? ఇది బేసిక్ అంటే జనరల్గా ఇది చూడగానే మనం ఏం చేయొచ్చు, ఉన్న దాంట్లోంచి ఆన్సర్ తీసి పెట్టడమే. దీంట్లో మనకి ఏం చేస్తాడంటే కొన్ని హైడ్ చేస్తాడు, అది మనం ఫిల్ చేయాలి, అదే మ్యాథమెటికల్ ఆపరేషన్. ఓకేనా? దీంట్లో అన్ని వర్డ్ డేటా, ఇదే డేటా, దీన్ని తీసుకొని ఏం చేస్తాడు అంటే ఇప్పుడు చూడండి మనం ఆ డేటా తీసుకుంటున్నాను. ఇది చూడండి తెలుగు ఎంతమంది ఉన్నారు చెప్పండి మనకు 50%, ఇంగ్లీష్ ఎంతమంది ఉన్నారు 55%, నెక్స్ట్ వచ్చాకనే మ్యాథ్స్ వచ్చాకనే 45% ఉన్నారు. నెక్స్ట్ చూడండి ఇదేంటి 5% దేని గురించి చెప్తుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఓన్లీ. నెక్స్ట్ 10% దేని గురించి చెప్తుంది, ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీషు. నెక్స్ట్ 15% ఓన్లీ తెలుగు అండ్. ఇది చెప్పి ఆ 4 ఫిల్ చేయాలి, ఏవేవి మిడిల్ది. ఓకేనా? ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్. అంటే ఇక్కడ ఏం చేస్తాడంటే ఇది డైరెక్ట్ ఇది ఏమవుతుంది సెట్ థియరీ కిందకి వస్తుంది. అక్కడ ఏం చేస్తాడంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే మనకి ఏం చేస్తాడు చెప్పండి, ఒక డేటా ఇచ్చి ఆ డేటాతో సెట్ సిరీస్ లాగా తయారు చేసుకొని దాన్ని ఫిల్ చేసుకోగలరు. కాన్సెప్ట్ అర్థమైంది కదా.
ఇప్పుడు మనకు చూడండి ఇది ఇవ్వకుండా అది ఇస్తాడు. ఇంకా హింట్స్ ఏమి ఉండవు, అవే ఉన్నాయి దాంట్లో ఉన్న హింట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. మొత్తం తెలుగు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 50%, తర్వాత ఇంగ్లీష్ 55%, తర్వాత మ్యాథ్స్ వచ్చాకనే 45%. నెక్స్ట్ ఏమి ఇస్తున్నారు చెప్పండి, 5% ఎవరు తెలుగు ఇంగ్లీష్ ఓన్లీ, తర్వాత 10% ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఓన్లీ, 15% మ్యాథ్స్ ఇచ్చి మనకు టోటల్ చూడండి మొత్తం 3 పాస్ అయిన వాళ్ళు అడగొచ్చు, లేకుంటే ఇండివిజువల్ అడగొచ్చు, ఏదైనా సరే రేషియోస్ దాని మీద ఇది ఫిల్ చేసుకుని రిమైనింగ్ చేయాలి మా. ఇది కాన్సెప్ట్, అర్థమైంది కదా. దీంట్లో ఒక 3-4 మోడల్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, దీని ఏమంటారంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే జనరల్గా అదే కదా మనం చేసేది. మ్యాథ్స్ తీసుకుని ఏం చేస్తామని చెప్పండి, దాంట్లో ఒక ఫిల్ చేయబోతున్నాం. ఓకేనా, ఇది రాసుకుందాం క్వశ్చన్. ఏ క్లాస్ 50% స్టూడెంట్ పాస్డ్ ఇన్ తెలుగు. ఇన్ ఏ క్లాస్ 50% స్టూడెంట్ పాస్డ్ ఇన్ తెలుగు, 55% ఇన్ ఇంగ్లీష్ అండ్ 45% mathematics. 5% students passed only. 5% students passed only Telugu and English. 15% students passed, and that of 15% students passed only Telugu and maths. And 10% student passed only maths and Telugu. Maths and English. Very good. Maths and English. Question number 1. What percent of students passed in all 3 subjects? What percent of students passed in all 3 subjects? What percent of students passed only 1 subject? What percent of students passed only mathematics? Only mathematics. తెలుగు రాసుకుందాం. ఒక తరగతిలో 50% మంది విద్యార్థులు తెలుగులోను, ఒక తరగతిలో 50% మంది విద్యార్థులు తెలుగులోను, 55% స్టూడెంట్స్ ఇంగ్లీష్లోను మరియు 45% స్టూడెంట్స్ మ్యాథ్స్లోను ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ 50 ఇంగ్లీష్ 55, మ్యాథ్స్ వచ్చాకనే 45%. వారిలో 5% మంది విద్యార్థులు కేవలం తెలుగు మరియు ఇంగ్లీష్లోను, 15% స్టూడెంట్స్ కేవలం తెలుగు మ్యాథ్స్లోను మరియు 10% మంది విద్యార్థులు కేవలం తెలుగు మరియు కేవలం ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్లో ఉత్తీర్ణత సాధిస్తే. క్వశ్చన్ నెంబర్ 1. 3 సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించిన వారి శాతం ఎంత? 3 సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించిన వారి శాతం ఎంత? కేవలం ఇంగ్లీష్లో సెకండ్ 1. కేవలం ఒక సబ్జెక్ట్లో ఉత్తీర్ణత సాధించిన వారి శాతం ఎంత? కేవలం ఒక సబ్జెక్ట్లోనే ఉత్తీర్ణత సాధించిన వారి శాతం ఎంత? లాస్ట్ 1. కేవలం మ్యాథమెటిక్స్లో ఉత్తీర్ణత సాధించిన వారి శాతం ఎంత? కేవలం మ్యాథమెటిక్స్లో ఉత్తీర్ణత సాధించిన వారి శాతం. అర్థమైంది కదా? జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం మన ఆన్సర్లు చూడండి. ఇదే కదా క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పండి? 10%. ఎందుకు? ఏమడిగాడు? 3 సబ్జెక్ట్స్. రెండో క్వశ్చన్కి ఆన్సర్ చూడండి, 20. కేవలం ఒక సబ్జెక్ట్ అంటే ఇదే ఇల్లే కదా, 20 + 30 + 10 అంటే 60%. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అయితే కదా ఇది 20 + 30 + 10 ఎంత అంటే 60%. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 10%. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 60%. థర్డ్ క్వశ్చన్ ఇది అంటే 10%. ఎందుకు 10%? ఓన్లీ మ్యాథ్స్ అడిగాడు కాబట్టి. ఇది కాదు, ఓన్లీ మ్యాథ్స్ అడిగాడు కాబట్టి ఆన్సర్ అని చెప్పండి 10%. ఇవి ఓకేనా? ఇవి ఆన్సర్ పెట్టుకోండి, అది ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 10%, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 60%, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే మళ్ళీ 10%. ఏంటండి ఇది కాదు ఏది? ఓన్లీ మ్యాథ్స్. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చేది ఆ డేటా ఇస్తాడు, ఈ ఫిగర్ ఇయ్యాడు. మనం ఏం చేస్తామంటే ఆ ఫిగర్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఏమి ఇస్తాడు చెప్పండి? 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేస్తాం చెప్పండి, దాన్ని 3 సబ్జెక్ట్ రాసేస్తాం. క్లియర్ ఓకేనా? 3 సబ్జెక్ట్ రాసాం. ఫస్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి? ఇండివిజువల్ ఇస్తున్నాడు. తెలుగు ఎంతమంది పాస్ అయ్యారంట? 50%. తర్వాత ఇంగ్లీష్ 55. ఇంగ్లీష్ 55 షూరా? తెలుగు 50, ఇది ఎంత? 55. మీ డేటా ఉండేదే. తర్వాత మ్యాథ్స్ వచ్చాకనే 45%. ఇంత దాకా అందరికి ఓకేనా? ఇక నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి? 2 సబ్జెక్టుల కాంబినేషన్ ఇచ్చాడు. ఫస్ట్ కాంబినేషన్ ఏమి ఇచ్చాడు? తెలుగు అంటే ఇంగ్లీష్ ఎంత ఇచ్చాడు? 5%. నెక్స్ట్ తెలుగు అండ్ మ్యాథ్స్ 10, 15 కదా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ 10%. ఇంతవరకు ఓకేనా? ఇదే వాడు ఇచ్చింది మనకు డేటా. ఇక్కడ దీని ఏం చేయాలంటే ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇది ఓకేనా? అందరికి ఓకేనా?
ముందు ఫిగర్ రాసుకున్నారు కదా, వాడు ఇచ్చిన డేటా ప్రకారం ఇలా ఫిగర్ రాసుకుంటారు. ఎందుకు 3 సబ్జెక్ట్స్ రాసుకుంటున్నాం, ఎందుకు ఇలా రాస్తున్నాం అంటే చూడండి, తెలుగు ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంగ్లీష్ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు 3 కూడా పాస్ అయిన ఉన్నారు. కాబట్టి ఏం చేస్తామంటే ఇంటర్లింక్ రావాలి కాబట్టి ఇలా రాసుకున్నాం. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి మనం చేయాల్సింది ఏది అంటే ఈ మిడిల్ వాల్యూ ఇవ్వగలము. ఇక్కడ చూడండి ఈ టాపిక్ వచ్చేసి కానీ ఒక చిన్న హింట్స్ ఇచ్చాడు వాడు. మొత్తం విద్యార్థులు చూడండి ఉన్న వాళ్ళందరూ చూడండి 100% ఉన్నట్టే కదా. ఆ క్లాస్లో ఎవరు కూడా ఫెయిల్ కాలేదని తీసుకుంటున్నాం, ఏం మెన్షన్ చేయలే కాబట్టి. మెన్షన్ చేసి ఉంటే అది మళ్ళీ వేరే క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఏం మెన్షన్ చేయలే కాబట్టి ఏం తీసుకుంటే చెప్పండి, మొత్తం పాస్ అయ్యారు. ఓకేనా, ఉన్న 100 మంది పాస్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది చూడండి ఇది 50 అంటే ఇదంతా చూడండి ఏముండాలి చెప్పండి, ఇదంతా 50 ఉంటుంది కదా, ఇది 50% అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఇదంతా ఎంత ఉన్నట్టు చెప్పండి, 50 ఉన్నట్టే కదా. ఇది ఓకే, అర్థమైందా? అదంతా ఎంత ఉన్నట్టు, 50 ఉన్నట్టు. అలానే చూడండి ఇదంతా ఎంత ఉన్నట్టు, ఈ ఎల్లో చెప్పేదంతా ఎంత చెప్పినట్టే 55 ఉన్నట్టే కదా. ఇక నెక్స్ట్ మూడోది ఇదంతా ఎంత ఉన్నట్టు 45. ఇది ఓకేనా. అంటే ఇక్కడ చూడండి ఈ బ్లూ కలర్ ఇది మొత్తం ఎంత ఉండాలంటే 50 ఉండాలి. ఓకేనా, అది మొత్తం 50 ఉండాలి. ఇదంతా ఎంత ఉండాలి అంటే ఎల్లో ఉందంతా 55 ఉండాలి. ఇదంతా ఎంత ఉండాలి 45. ఇంతదాకా అర్థమైంది కదా. ఇప్పుడు ఇమీడియట్గా చూడండి మనం చేయాల్సింది ఏది అంటే, ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఎంత ఉండాలి అంటే 50 ఉంది. ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది అంటే 50 + 10 ఎంత 60. ఇంతవరకు ఓకేనా. అది 60 ఉంటే ఈ వాల్యూ కలిపి ఎంత ఉండాలి అంటే 40 ఉండాలి. అర్థమైందా? చూడమ్మా ఇది 50 ఉందా, తర్వాత ఈ 50 ప్లస్ ఇంకేవి పట్టించుకోకండి, అంటే ఇదంతా దీంట్లో ఇంక్లూడింగే కదా. ఇది 50 ఉంటే దాని ఆపోజిట్ ఎంత చెప్పండి 10 ఉంది. అంటే రిమైనింగ్ ఎంత 100తో కంపేర్ చేస్తే ఎంత 40 కదా. అంటే ఈ వాల్యూ కలిపి ఎంత ఉండాలంటే 40 ఉండాలి. ఇది అర్థమైందా? అంటే ఈ వాల్యూ దేని గురించి చెప్తుంది చెప్పండి, ఇంగ్లీషు ప్లస్ మ్యాథ్స్ ఏంటి చెప్పండి, ఓన్లీ కలిపి ఎంత ఉండాలి అంటే మనకి ఎంత ఉండాలి అంటే 40 ఉండాలి. ఇది అర్థమైందా? అది ఏం గురించి చెప్తుంది అమ్మా, ఓన్లీ ఇంగ్లీషు ఓన్లీ మ్యాథ్స్ పాస్ అనే వాళ్ళు దాంట్లో ఎంత ఉన్నారంటే 40% ఉన్నారు. ఇది అర్థమైందా? అంటే దాని ప్రకారమే చూడండి ఇది 55 ఉంది అంటే 55 + 15 ఎంత 70. అంటే ఈ వాల్యూ కలిపి ఎంత ఉంటుంది చెప్పండి, అంటే ఇక్కడున్న వాల్యూ కలిపి ఎంత ఉండాలి చెప్పండి 30 ఉండాలి. ఏవి 30 దేని గురించి చెప్తుంది, ఓన్లీ తెలుగు ప్లస్ మ్యాథ్స్ ఎంతమంది ఉండాలి చెప్పండి 30. ఇది అర్థమైందా 30. నెక్స్ట్ చూడండి ఇది 45 వచ్చింది అంటే 45 + 5 కదమ్మా 50. అంటే రిమైనింగ్ ఎంత ఉండాలి 50. ఏవి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎంత ఉండాలి చెప్పండి 50% ఉండాలి. ఇది ఓకేనా, అందరికి అర్థమైంది. ఈ 3 ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే ఇది తీసుకున్నాను, అది మన ఇష్టం. ఇది తీసుకున్నాను, తర్వాత ఇది తీసుకొని రిమైనింగ్ 100తో కంపేర్ చేసుకున్నాను, అవి వేసాను. ఇంతవరకు క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి ఫస్ట్ దాని గురించి ఏం చెప్తుంది చెప్పండి, ఇంగ్లీషు మ్యాథ్స్ చెప్తుంది, రెండోది తెలుగు మ్యాథ్స్ చెప్తుంది, మూడోది తెలుగు ఇంగ్లీష్ చెప్తుంది. ప్రతి సబ్జెక్ట్ 2 సార్లు ఉంది గమనించండి. ప్రతి సబ్జెక్ట్ ఏమని చెప్పండి 2 టైమ్స్ ఉంది. అంటే చూడండి అంటే మొత్తం యాడ్ చేయండి 120 కదా. 120/2 చేస్తే వచ్చే 60 ఏం చెప్తుంది చెప్పండి, బై 2 చేస్తే వచ్చే 60 ఏం చెప్తుంది చెప్పండి, ఓన్లీ తెలుగు ప్లస్ ఇంగ్లీషు ప్లస్ మ్యాథ్స్ గురించి చెప్పేదే కదా. ఇది అర్థమైందా స్టెప్? చూడండి బై 2 చేస్తే అంటే చూడండి కామన్ 2 తీసేస్తే ఏమవుతుంది, ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ తెలుగే కదా. అంటే మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం యాడ్ చేస్తే 120 వచ్చింది, బై 2 చేస్తే ఏమొచ్చింది చెప్పండి 60. ఆ 60 దేని గురించి చెప్తుంది, 3 సబ్జెక్ట్ ఓన్లీ 3 కదా. సెకండ్ క్వశ్చన్ అదే ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి, ఓన్లీ 1 సబ్జెక్ట్ అడిగాడు కదా. ఇంతవరకు ఓకే అర్థమైందా? అంటే మొత్తం ఏం లేదు, ఇది తీసుకుంటున్నా ఆపోజిట్ తీసుకుంటున్నా, ఇది తీసుకుని ఆపోజిట్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని బై 2 చేస్తున్నాం. బై 2 చేస్తే వచ్చే ఆన్సర్ ఏది చెప్పండి, ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ పాస్ అనే అంటే దాని గురించి ఈ వాల్యూ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 60 వస్తుందని చెప్తుంది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు అది 60 ఉంటే 60 + 5 + 10 + 15 ఎంత చెప్పండి, 5 + 10 + 15 అంత యాడ్ చేస్తుంది చెప్పండి 20. 30 అయినాయి. అంటే మొత్తం యాడ్ చేస్తుంది చెప్పండి 90. అంటే ఈ వాల్యూ ఇవన్నీ కలిపితే 90 ఉంది, ఇది తప్ప. అంటే మిడిల్ ఎంత ఉన్నట్టు అంటే 100 - 90 ఎంత అంటే ఇది 10%. మిడిల్ది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. మిడిల్ది వచ్చేసింది అంటే మొత్తం వచ్చేసినట్టు. ఇంతవరకు ఓకేనా. ఇది 10 అయినప్పుడు ఇప్పుడు చూడండి 15 + 5 ఎంత 20 + 10 ఎంత 30. 30లో 50లో 30 పోతే రిమైనింగ్ ఎంత 20. ఇక్కడ ఎంతమంది ఉంటారంటే 20 ఉంటారు.
ఇది చూడండి 25 అంటే ఎంత ఉన్నట్టు 30 మెంబర్స్ ఉన్నట్టు. నెక్స్ట్ ఇది చూడండి 45 ఎంత చూడండి 35 10%. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు మనకు 3 సబ్జెక్ట్ అంటే ఆన్సర్ 10% కదా. నెక్స్ట్ క్వశ్చన్ 3 సబ్జెక్టులు కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రం పాస్ అయిన వాళ్ళు అంటే ఎంతమంది అంటే 60. ఎక్కడిది 60? ఇది 20 + 30 + 10 ఎంత 60. లాస్ట్ వన్ ఏది ఓన్లీ మ్యాథ్స్ అంటే 10. ఓకేనా, ఒకసారి రాసుకొని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టెప్ బై స్టెప్ చేస్తే ఇలా కూడా వేయకుండా డైరెక్ట్ వేసేయచ్చు మనం. ఓకే చెప్తా. మీరు హిస్టరీ చదివే ఉంటారు, చదివారా కొంచెమన్నా? అసలు చదవలేదా? కొంచెమన్నా తెలుసా హిస్టరీ గురించి? ఢిల్లీ సల్తాన్స్ ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు కదా, దానికన్నా ముందు ఇండియాకి వచ్చింది అంటే గోరీ మహమ్మద్. విన్నారా పేరు? ఆయన పేరు గజరీ మహమ్మద్ పేరు విన్నారా? ఆయన వచ్చాక 200 సంవత్సరాల తర్వాత గోరీ మహమ్మద్ వచ్చాడు. ఆయన వారసులే, ఆయన అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళే, ఆయన బానిసనే ఢిల్లీ సుల్తాన్. ఓకేనా, వాళ్ళు ఏం చేశారంటే ఆయన గోరీ మహమ్మద్ ఏం చేశాడంటే రాజస్థాన్ మీదకి దాడికి వెళ్ళాడు. ఎక్కడికి? రాజస్థాన్కి. ఆయన ఉన్న అనుచరుల్లో ఒకరిని ఏం చేశాడు అంటే మన ప్రజెంట్ అస్సాము, బెంగాలు, బీహారు, ఒరిస్సా చాలా పెద్ద ప్లేసే ఊహించుకోండి. నెక్స్ట్ ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ కూడా. ఆ ప్రాంతానికి అంతా రాజు ఎవరు అంటే పాలవంశం. ఓకే, రాజు పేరు అయితే ఐడియా లేదు, రాజు పరిపాలిస్తున్నాడు పాలరాజు. పాలవంశంలో కాదు సేనవంశం, పాల తర్వాత వచ్చింది సేనవంశం. లక్ష్మణసేనుడు పరిపాలిస్తున్నాడు. ఎవరు? లక్ష్మణసేనుడు. ఓకే, అప్పటికి ఒక చరిత్రలో నిన్నది ఏది అంటే ముస్లిమ్స్ వచ్చి దాడి చేస్తారు, దోచుకుని పోతారు. ఓకే, ఆయన అనుచరుడు ఎవరు అంటే బఖ్తియార్ ఖిల్జీ. ఏం పేరు? ఎవరికి అనుచరుడు? గోరీ మహమ్మద్ అనుచరుడు. ఆయన ఏం చేశాడు అంటే ఇటుకి వెళ్ళి వచ్చాడు. ఎటువైపు? బీహార్ వైపు. ఓకే, అక్కడ పరిపాలిస్తున్న రాజు ఏం చేశాడంటే ఒక జస్ట్ ఆయన గుడాచారులు చెప్పారు ఒక ముస్లిం అతను వస్తున్నాడు, దాడి చేస్తున్నాడు అని. ఈయన భయపడి పారిపోయి ఏం చేశాడంటే రాణులు ఉండరు కదా ఆయనకు, రాణులు ప్లస్ డబ్బులు తీసుకొని పారిపోయాడు రాజ్యాన్ని వదిలేసి. ఎక్కడికి? నేపాల్కి పారిపోయాడు డబ్బులు తీసుకొని. కానీ నిజంగా అంటే బఖ్తియార్ ఖిల్జీ వచ్చే ఎంతమంది సైన్యం ఎంత అంటే 12 మంది సైన్యంతో వచ్చాడు. ఎంతమంది సైన్యం? 12 మంది. కానీ ఈయనకు ఆ విషయం తెలియదు. ఆయన వస్తున్నాడు అంటే వేల మందితో వస్తున్నాడు అనుకున్నాడు. ఈయన కాడ లక్షల మంది సైన్యం ఉన్నారు. కానీ ఏం చేశాడు? భయపడ్డాడు. ఇక్కడ అందుకు భయపడ్డాడు కాబట్టి ఏం జరిగింది ఇక్కడ ఆయన వచ్చి బఖ్తియార్ ఖిల్జీ వచ్చాడు. రాజస్థాన్కి ఎవరు వెళ్ళాడు? గోరీ మహమ్మద్. అక్కడ ఏం చేశాడంటే గుజరాత్ని దోచుకున్నాడు. ఇది స్వర్ణ దేవాలయం మనకు ఉంటుంది కదా, ఇది సోమనాథ్ దేవాలయాన్ని. అది దోచుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేశాడంటే దారి తప్పాడు ఎడారిలో. రాజు ఒక 4 అనుచరులే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక అక్కడ దొంగలు ఉండినారు. వాళ్ళు ఏం చేశారంటే ఆయన చక్రవర్తి అని తెలియదు, ఏం తెలియదు, దాడి చేశారు, చంపేశారు. ఎవరిని? గోరీ మహమ్మద్ని. అంటే ఇప్పుడు రాజుకి వీళ్ళ సైన్యానికి ఎవరు లేదు కాబట్టి వాళ్ళు ఉన్న బానిస ఎవరు? మొదటి బానిస ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య స్థాపకుడు. నాకైతే ఐడియా లేదు. కుతుబుద్దీన్ ఏమో ఎవరో మొత్తం మీద ఆయన రాజు అయ్యాడు. అంటే ఇది ఈ చరిత్రకంత కారణం ఏది అంటే ఆయన కదా మా లక్ష్మణసేనుడు. లక్ష్మణసేనుడు పారిపోకుంటే మొత్తం ఇండియా మొత్తం ఆయన చేతిలోకి వచ్చేది కదా. ఇది అంతేందుకు చెప్తున్నా అంటే మీరు మ్యాథ్స్కి భయపడితే మీ లైఫ్ మారిపోతుంది. మీరు మ్యాథ్స్కి పడి ఏదో రావట్లేదు అనుకున్నారు అనుకోండి, నెక్స్ట్ మీరు ఎస్ఐఓ లేకుంటే ఐపీఎస్ కావాల్సిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? క్లక్ అవుతారు. మ్యాథ్స్కి భయపడకుండా ఫైట్ చేస్తే ఇందాక చూడండి వాడు వచ్చింది 12 మందితో ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, ఏం లేదు మ్యాథ్స్. మన ఒకసారి ఫియర్ వచ్చింది అనుకోండి, రావట్లేదు అన్న థాట్ వచ్చిందంటే బ్రెయిన్ ఏం చేస్తుంది చెప్పండి? రావట్లేదు అనే థాట్ వస్తాను ఏం చేస్తుంది? బ్రెయిన్ ఇంకా ఆలోచించడం మానేస్తుంది. ఇంకా రావట్లేదు, ఈ క్వశ్చన్ వద్దు, ఆ థాట్ తెచ్చుకోకండి. ఓకే, రావట్లేదు ఎవరికి రాదు. ముందు చెప్పిన వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు కదా, మా స్టార్టింగ్లో క్వశ్చన్ చేయలే కదా ఎవరు కూడా. ఇప్పుడు చెప్పినాక చేస్తారు. మీరు చేసింది కాన్సన్ట్రేట్ చేయండి. 1కి 4 సార్లు చెప్తాను. ఎన్నిసార్లు? 1 ఎందుకు ప్రాక్టీస్ అంతే. 1కి నెంబర్ మార్చుకుంటే వెళ్ళిపోదాం అంతే. ఓకే, మ్యాథ్స్కి ఉన్న కంఫర్ట్ ఏంటి అంటే అంతే. హిస్టరీ ఉందనుకోండి, ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చెప్పడానికి ఏముండదు. కానీ మ్యాథ్స్లో డిజిట్ చేంజ్ చేసి 100 కొద్ది క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. జస్ట్ డిజిట్ చేంజ్ ఏంటంటే మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? కొత్త క్వశ్చన్ అది. ఓకే, ఇప్పుడు ఉండేది క్వశ్చన్ ఏం లేదు. మోడల్ ఏంటి అంటే మనకు ఒక 3 సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంతవరకు. ఓకేనా, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. మనం తీసుకున్న బేసిక్ ఏది అంటే 3 తీసుకుంటున్నాం. ఉన్న సబ్జెక్టుల్లో తెలుగు ఎంత 50 ఇచ్చానా నేను ఇందాక. తర్వాత ఇంగ్లీష్ 55, మ్యాథ్స్ వచ్చాకనే 45%. దీన్ని సబ్జెక్టులు కాకుండా ఏం చెప్పండి? స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఆడేవాళ్ళు అనొచ్చు. క్లియర్? ఓకేనా, మనకు అది ఇష్టం. ఓకే, లేకుంటే పొలిటీషియన్స్,
బిజినెస్ మెన్స్, స్పోర్ట్స్ మెన్స్, అది ఏదైనా మార్చొచ్చు కాంబినేషన్స్. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడేమో 15% ఉందనుకుంటా, ఇక్కడ ఎంత 10%, ఇక్కడ ఎంత 5%. ఇది క్వశ్చన్ మా ఇంతవరకు. ఓకేనా. మీరు చేయాల్సింది అదేం లేదు. 50 + 10 ఎంత 60, రిమైనింగ్ 40. ఓకేనా. ఎక్కడిది 40? 50 ఇది ఈ వాల్యూ తీసుకుంటున్నా. క్లియర్. ఎక్కనా ఈ వాల్యూకి ఇది యాడ్ చేస్తున్నా. ఎంత వచ్చింది 60. 100లోంచి తీసేసి 40 రాసేస్తున్నా. నెక్స్ట్ ఈ 55కి ఏమి యాడ్ చేస్తారని చెప్పండి. 15 యాడ్ చేస్తే ఎంత 70, రిమైనింగ్ ఎంత 30 రాస్తున్నా. నెక్స్ట్ 45కి 5 యాడ్ చేస్తే ఎంత 50, రిమైనింగ్ ఎంత 50. మొత్తం యాడ్ చేయండి. 120/2 60. ఆ 60 దేని గురించి చెప్తుందంటే 3 సబ్జెక్టులలో కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే పాస్ అయ్యాను. ఓకేనా. నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేస్తామంటే 60 వచ్చింది కదా, వాడు ఇచ్చిన వాల్యూసే 5 + 15 + 10 యాడ్ చేస్తే ఎంత 30. అంటే ఎంత వస్తుంది చెప్పండి 90. ఆ 90 ఎవరు అంటే 3 సబ్జెక్టులు కాకుండా, అంటే 3 సబ్జెక్టులు అంటే 10 కాకుండా, మిడిల్ వాల్యూ కాకుండా రిమైనింగ్ అంతా 90. కాబట్టి ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే 100 - 90 ఎంత 10. ఇది 10 రాసేస్తాం. ఇక్కడ 10 ఉంటే ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత చెప్పండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత రావాలి 50 రావాలి. 15 + 20 30. కాబట్టి ఇక్కడ ఎంత అంటే 20 రాస్తున్నాం. ఇక్కడ 25 కాబట్టి 30, 35 కాబట్టి 10% అనేది ఆన్సర్. అర్థమైంది. చేయాల్సింది ఇది, ఇంతకన్నా ఏం లేదు. ఓకేనా. వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయంటే 5 మార్క్స్ ఈ క్వశ్చన్ ఇస్తే. ఎన్ని 5 మార్క్స్. ఇదే క్వశ్చన్ ఇది ఇచ్చాడు అనుకో డేటా 3 సబ్జెక్ట్ అన్ని మీరు చేస్తారు, పక్కన వాళ్ళు కూడా చేస్తారు. దానివల్ల జాబ్ ఏం డిసైడింగ్ కాదు ఆ క్వశ్చన్. కానీ ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి. ఖచ్చితంగా నేను ఫస్ట్ కానీ చెప్తున్నాను, మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ ఎందుకు ప్రిపేర్ చేస్తాడు, ఎలిమినేషన్ మెథడ్. మన ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలంటే మనం ఏ క్వశ్చన్ వస్తే ఎలిమినేషన్తో ఆ క్వశ్చన్ నేర్చుకోవాలి. మనకు వచ్చిన క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం కాదు. ఏ క్వశ్చన్ వస్తే మనం ఎలిమినేషన్ చేస్తామో ఆ క్వశ్చన్ నేర్చుకుంటే జాబ్లో ఉంటాము. ఓకే. తీసేద్దునా. మొన్న సివిల్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చాయి. 21, 22 ఇయర్స్ వాళ్ళు కూడా సివిల్ సర్వీస్ కొట్టారు. 34, 35 ఉన్న వాళ్ళు కూడా రాలే. ఎందుకు తేడా ఏంటి మా వీళ్ళు ఒక 4-5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళు ఒక 6 నెలలు ఎలా కొట్టారు అంటే కరెక్ట్ గైడెన్స్ మా కరెక్ట్ వేలో వెళ్తే ఎవరికైనా ఈజీ. ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే కరెక్ట్ వేలో వెళ్ళడమే. ఓకేనా. క్వశ్చన్ అర్థమైంది కదా. భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండోది ఫస్ట్ కాల్ నుండి చెప్పేది, మ్యాథ్స్ వస్తుంది అంటే మీనింగ్ ఏం చెప్పండి. మీరు ఒకే ఒక హింట్, ఆ క్వశ్చన్ మీరు క్రియేట్ చేసే నాలెడ్జ్ ఉంటే మీకు మ్యాథ్స్ ఆ సబ్జెక్ట్ వచ్చినట్టు. లేదు అంటే రానట్టే మా 100%. ఒక క్వశ్చన్ మీరు క్రియేట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, ఆ క్వశ్చన్ మీద గ్రిప్ ఉన్నట్టు. క్రియేట్ చేయలేకపోతున్నారు అంటే గ్రిప్ లేనట్టు. ఇప్పుడైతే క్వశ్చన్ చేయగలరు కానీ ఎగ్జామ్ హాల్ అయితే 100% చేయలేరు. మీరు క్రియేట్ చేసే నాలెడ్జ్ లేకుంటే ఇప్పుడైతే ఆన్సర్ అయితే వస్తుంది, తర్వాత అక్కడ ఎగ్జామ్ హాల్ పోయాకనే కొంచెం డిజిట్ చేంజ్ చేసిన క్వశ్చన్ కొంచెం మార్చినా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మనకి ఏముండాలంటే గ్రిప్ ఉండాలి. ఇప్పుడు చూడండి క్వశ్చన్ క్రియేట్ చేద్దాం. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ తీసుకుంటున్నాము. క్లియర్. ఓకేనా. ఇక్కడ చూడండి ఇదేమో 60% రాస్తున్నా, ఇది 40%, ఇక్కడ 50%. ఓకేనా. ఇక్కడ 10% రాసుకున్నాం, ఇది 20%, 8%. క్లియర్. ఓకేనా. ఒక క్వశ్చన్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనం చూడండి మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. 1 by 1 ఏం చేస్తాను చెప్పండి. 60 + 20 ఎంత 80. అంటే ఇక్కడ ఏం రాస్తున్నా చెప్పండి 20 రాస్తున్నా. ఇది ఓకేనా అందరికి. 20 ఎక్కడిది 60 + 20 ఎంత అంటే 80, రిమైనింగ్ కాబట్టి 20 రాశారు. నెక్స్ట్ 40 + 8 48 అంటే 52. నెక్స్ట్ 40. ఈ 3 దాకా ఓకేనా. ఓకే. 40 ఎక్కడిది 50 + 40 ఇంత దాకా ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి. ఈ 3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి. యాడ్ చేసి ఎంత 112/2 ఇంతవరకు ఓకేనా. ఆ 56 దేని గురించి చెప్తుంది, 3 సబ్జెక్ట్ గురించి చెప్తుంది 56. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి స్టెప్. 56కి ఏమి యాడ్ చేయాలి చెప్పండి. 38 యాడ్ చేస్తాను చెప్పండి. 94 అంటే 100 - 94 ఎంత ఇక్కడ 6%. ఇక 6 వచ్చిందంటే చూడండి ఏమవుతుంది చెప్పండి. 16, 24 అంటే ఎంత. నెక్స్ట్ 40 ఎంత వచ్చింది 36 అంటే 4%. నెక్స్ట్ ఆన్సర్స్. జస్ట్ చూడండి ఒక 2 నిమిషాలు అయిపోయింది అది క్వశ్చన్. ఓకేనా. ఒకసారి రాసుకోండి, మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేపిస్తా.